क्राइम अलर्ट, जुर्म के खिलाफ आवाज। అవును నా రాణి. మామయ్య గారు వదలండి. మీరు ఏం చేస్తున్నారు? వదిలేయండి, వదలండి. వదిలేయండి, ఏం చేస్తున్నారు? అరే మామయ్య గారు, మామయ్య గారు వదిలేయండి. రా రా నా రాణి. మామయ్య గారు, నేను మీ కూతురు లాంటి దాన్ని. ఏం కాదు కదా, నన్ను వదిలేయండి. హేమా, ఏమైంది? ఏమైంది? ఎక్కడికి వెళ్తావు నా రాణి? కనీసం నా దాహం తీర్చి వెళ్ళు. నాన్నగారు, మీకు సిగ్గనిపించట్లేదా? నీ కోడలతో ఎలా ప్రవర్తిస్తావా? నీ కొడుకని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తుంది నాకు. అయితే చెప్పుకోకు. అసలు నీకెవరు చెప్పారు నన్ను నాన్న అని పిలవమని? నీకు అన్నం పెట్టేవాడితో ఎలా మాట్లాడాలో తెలుసుకో. అసలు నాతో మాట్లాడే అర్హత నీకు లేదు. నీ ఖర్చులన్నీ, నీ ఇంటి ఖర్చులన్నీ కూడా నా పెన్షన్ డబ్బుతోనే నడుస్తున్నాయి. నువ్వు ఏ పని చెయ్యవు, కానీ నాకు ఉపదేశం ఇవ్వడానికి వచ్చావు. చాలు, నువ్వు అలా చేస్తున్నావు కాబట్టి నేను ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నాను. లేదంటే ఏం చేస్తావు? చంపేస్తావా? చెప్పు. మొత్తం మూడంతా పాడు చేశాడు. భూషణ్ గారు, దయచేసి నన్ను వేరే చోటికి తీసుకెళ్ళండి. నేను వాళ్ళతో ఇంట్లో ఇక్కడ ఉండలేను. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. నేను అర్థం చేసుకున్నాను హేమ, నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. ఈ ఇల్లు, పొలం మొత్తం నాన్న పేరు మీద ఉన్నాయి. మనం ఇక్కడి నుంచి వెళ్తే ఎక్కడికి వెళ్తాం? ఎలా బతుకుతాం? నేను ఇవన్నీ బలవంతంగా భరించాలా ఇక్కడ? ఏదో ఒక రోజు నాకు ఏదైనా జరిగితే. హేమ, అలా మాట్లాడకు. నేను నీకేం కానివ్వను. ఈ సమస్య నుంచి ఎలాగోలా బయటపడదాం. అన్నయ్య, అరే చెల్లి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంటి సడన్ గా వచ్చావు? ఎందుకు? నన్ను చూసి సంతోషంగా లేవా నువ్వు? అరే అలా కాదు చెల్లెమ్మా, విషయం అది కాదు. నువ్వు సడన్ గా వచ్చావు కదా, దాని గురించి అడుగుతున్నా. అయ్యో అన్నయ్య, మిగతావన్నీ బాగానే ఉన్నాయి. కానీ నా ఫ్రెండ్ కవిత భర్త చనిపోవడంతో నేను రాలేకపోయాను. అందుకే మిమ్మల్ని కలవడానికి ఇప్పుడు వచ్చాను. వదినా, వదినా, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. మరి నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను. నెలల తర్వాత నువ్వు ముంబై నుండి ఇక్కడికి వచ్చావు. అందరూ బాగున్నారు కదా? కూర్చోండి. కానీ నాన్నగారు ఎక్కడ కనిపించట్లేదు. అరే ఎక్కడికో వెళ్ళింటాడు, వచ్చేస్తాడు. అమ్మాయి, చెప్పండి మావయ్య.
100 రూపాయలా? ఇది దేనికి మావయ్య? ఎందుకంటే నేను కొంచెం ఏంటి? ముట్టుకోవడానికి ఛీ, మీకు అసలు సిగ్గే లేదా ఇలాంటి పని చేయడానికి? నాకు మీ కూతురు వయసు ఉంటుంది. నా కూతురైతే కాదు కదా. కవిత మీ భర్త గురించి విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. ఐఎమ్ సారీ యార్, నేను రాలేకపోయాను. పర్వాలేదు, నాకు అర్థమైంది. నాన్నగారు, నాన్నగారు, ఎలా ఉన్నావు నా తల్లి? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. నాన్నగారు, మీరు కొద్ది రోజులు నాతో పాటు ముంబైకి ఎందుకు రాకూడదు? అబ్బాబే లేదమ్మా. నా మనసుకి ఎక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. నాన్నగారు, వెళ్దాం. నేను కవితను కూడా నాతో రమ్మని ఒప్పించాను. తను అక్కడికొచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. ఇంకా నేను ఆమె ఉద్యోగం గురించి కూడా మాట్లాడాను. సరే, కొన్ని రోజులు నాతో పాటు ఉండి తర్వాత మీరు ఇక్కడికి వచ్చేద్దరు గాని, సరేనా? కవిత కూడా వస్తుందా? అవును నాన్నగారు, కవిత కూడా వస్తుంది. అయితే మరి నువ్వు ఇంత పట్టుబడుతున్నావు కదా, పద వెళ్దాం. థ్యాంక్ యూ నాన్నగారు. ఏమండి, రేపు మామయ్య గారు వెళ్ళిపోతున్నారు. ఇన్ని రోజులు ఇక్కడ భయంతో బ్రతుకుతున్నాను. ఇప్పుడు కొన్ని రోజులు నేను నా ఇంట్లో సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటాను. కానీ హేమ, ఉమ్, నాకు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇంకా భయంగా ఉంది. ఎందుకు? కవిత్వంలో మునిగిపోతున్నాడు. దేవుడు కూడా ఏం చేయలేడు. ఎలాంటి వివక్ష కూడా ఉండకూడదు. దేవుడే కాపాడుతాడు తనని. కానీ ఇప్పటికైనా కనీసం విమలకైనా తన గురించి నిజం తెలుస్తుంది. వాళ్ళ సొంత కూతురి దృష్టిలో పడినప్పుడు తనకే అర్థమవుతుంది. నువ్వు కూడా ఏంటి హేమ, నీకు అనిపిస్తుందా అది ఆ మనిషికి అవసరమని? అరే, అదే మనిషి మన దగ్గర ఇంత సిగ్గు లేకుండా ప్రవర్తించాడంటే అదే అప్పుడు విమల దగ్గర మన దగ్గర ప్రవర్తించినట్టే ప్రవర్తించడానికి అతను ఏమాత్రం ఆలోచించాడు. తన కూతురు గీతురైనా అలాంటివేం పట్టించుకోడు. విమల విడాకులు తీసుకున్నప్పుడు నాన్న విమలకు ముంబైలోకి ఇల్లిప్పించాడు. ఎందుకంటే తనను దూరం పెట్టాడు. నాన్నైతే మాత్రం ఇక్కడ ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నాడు. అలాగా చూద్దాంలే. ఈ మనిషి అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చోడు. సరే అన్నయ్య, నేను వెళ్ళొస్తాను. సంతోషంగా ఉండు, జాగ్రత్తగా ఉండు. సరే అన్నయ్య. సరే వదినా, జాగ్రత్తగా ఉండండి. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. సరే. సరే బాబీ, నేను వెళ్తాను. సరే, కానీ నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. సరే. నిన్ను చాలా మిస్ అవుతానమ్మా. అలాగే నిన్ను కూడా. పదండి నాన్నగారు, ఆలస్యం అవుతోంది. వెళ్దామా? ఆ, వెళ్దాం. రండి నాన్నగారు. రా కవిత. విమల, హా? మీ ఇల్లు చాలా చాలా అందంగా ఉంది. ముంబైలో ఇలాంటి ఇంట్లో ఉండడం అంటే చాలా పెద్ద విషయం. ఇంకా ఇదంతా కూడా మా నాన్నగారి వల్లే. థ్యాంక్ యూ నాన్న. నాకు ఈ ఇల్లు నాన్నగారే ఇచ్చారు. సరే, మీరిద్దరూ ఫ్రెష్ అప్ అయి ఉండండి. నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని వస్తాను, సరేనా? ఓకే. మీరు కూడా ఫ్రెష్ అవ్వండి నాన్నగారు. సరే విను, నేను ఒకరితో నీ ఉద్యోగం గురించి మాట్లాడాను.
బహుశా ఆయన కలవడానికి వస్తారేమో. మనోజ్ ఆయన పేరు. సరేనా? రెడీగా ఉండు. ఎవరు? నేను మనోజ్ని. విమల గారి ఇంట్లో లేరా? లేదు. మీరు విమల గారి ఫాదర్ కదా? అవును. అయితే నేనెవరో తనకు తెలుసు. హాయ్ మనోజ్, నువ్వు రావడం సంతోషం. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నాను. బయటే నిలబడ్డావే, లోపలికి రా. రండి నాన్నగారు. నేను దాని గురించి ఫ్యాక్టరీలో మాట్లాడాను. రేపు కలవడానికి వెళ్ళాలి. అవునా? వచ్చేసావా? అవును కవిత, తనే మనోజ్. మనోజ్ తన జాబ్ గురించే నేను నీతో మాట్లాడాను. నమస్తే అండి. నమస్తే. సరే మరి నేను వెళ్తాను. అరే అవునా, టీ తాగేసి వెళ్ళు. లేదు, ఈరోజు కొంచెం పని ఉంది. రేపు తాగుతాను. రేపు కలుద్దాం. మీరు రేపు పొద్దున రెడీగా ఉండండి. మంచిది. బాయ్. బాయ్. నమస్తే. బాయ్. అంకుల్ వెళ్ళొస్తా. కవిత, నేను నిన్నెప్పుడు చూస్తాను? కవిత, అరే నాకిప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఏంటి? ఏం కావాలి? నీకేమైంది? నువ్వు బానే ఉన్నావా? అసలు ఏం ఆలోచిస్తున్నావు? జీవితం ఇంకా ఎన్ని రూపాయలు తీసుకోగలదని ఆలోచిస్తున్నా. ఒంటరిగా ఎలా జీవిస్తాం? నేను అతన్ని చాలా మిస్ అవుతున్నా. కవిత చూడు, నన్ను చూడు. నా విడాకుల తర్వాత కూడా నేను జీవిస్తున్నాను, అవునా? జరగబోయేదాన్ని ఎవరూ ఆపలేరు. మీ జీవితం అంతా ఇంకా మీ ముందే ఉంది. ఏదైనా జరగచ్చు. తెలీదు. చూడు, నీ దుఃఖాన్ని పోగొట్టడానికి నా దగ్గర ఒక మందుంది. ఆగిప్పుడే వస్తాను. నేను కూడా వస్తాను. ఇప్పుడే వస్తాను, ఆగు. ఇదేంటి? ఇదేంటంటే నీ దుఃఖాన్ని వెంటనే పోగొట్టే మందు. ఇదిగో, దీన్ని తాగు. ఇక నీకున్న బాధలన్నీ కూడా మర్చిపో. విమలా, ఇది మద్యం. అయితే ఏంటి? మాట్లాడకుండా తాగు. నా భర్త నుండి నాకు విడాకులైన తర్వాత నేను మర్చిపోలేకపోయాను. మరేం చేయాలి? ఇదే నాకు తోడుగా ఉంది. సరే తాగు. కానీ విమలా, ఇది చాలా తప్పు. ఏంటి తప్పు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏదైనా మన చేతుల్లోనే ఉంది. సరే తాగు. నువ్వేం చేస్తున్నావు? ముందు ఇలానే చేయాలి.
పిచ్చి. నువ్వు కూడా చెయ్యి. చేస్తున్నా. అరే ష్, నాన్నగారు వస్తారు. పిచ్చి తాగు. తాగు 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 అంతే. ఎలా ఉంది? బాగుంది. నాకు తెలుసు. ఇప్పుడు చూడు. నీళ్ళే వద్దులే, తీసుకో. Cheers! కవిత, మేరీ జాన్, నా దాహం తీర్చు. నా కౌగిల్లోకి రా. నన్ను నీ వాణ్ణి చేసుకో. నేను వెళ్ళి చూస్తాను. ఇప్పుడు పడుకునే ఉండాలి. ఒక వ్యక్తి తన సొంత ఇంట్లోనే సురక్షితంగా ఉంటాడని తరచుగా చెప్తూ ఉంటాం. కానీ ఇంట్లోనే ఒక శత్రువు ఉంటే? నాన్న. తండ్రి ప్రపంచంలోని ప్రతి కష్టాన్ని ఎదుర్కోవడానికి మనకు శక్తినిస్తారు. ఏది తప్పో ఏది ఒప్పో తానే చెప్పాలి. కానీ తండ్రి బాబురావు లాంటి వాడైతే ఈ మాటలకు అర్థం మారుతుంది. నమస్కారం, నేను మీ గిరీష్ జైన్. క్రైమ్ అలర్ట్ ఈరోజు కొత్త ఎపిసోడ్. ఒక కొత్త వ్యక్తితో మీ ముందుకొచ్చా. అతను చాలా స్వార్థపరుడు మరియు విషపూరితమైన వ్యక్తి. తన జీవితంలో ఈ వయసులో రాక్షసుడిగా మారాడు. స్త్రీల పట్ల అతని ప్రవర్తన చాలా చాలా అసభ్యకరంగా ఉంది. అతను తన కోడలు హేమ మరి కవితపై చెడు దృష్టి పెట్టడానికి ముందు ఒకటి ఆలోచించలేదు. అతనికి ఒక సొంత కూతురు ఉందని. తను పరిమితులన్నింటినీ దాటాడు మరియు అతని మనస్తత్వం అతని నేరం వైపు నడిపిస్తుంది. బాబురావు కాలక్రమేణా తన నైతిక ప్రవర్తనను లేదా ఆరోగ్య మనస్తత్వాన్ని తను మార్చుకోగలడా? కవిత మరియు విమల జీవితాల్లోకి పెద్ద మలుపు తీసుకోబోతున్నారా? సరే, నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు మనోజ్తో ఫ్యాక్టరీకి వెళ్ళు, ఓకేనా? ఓకే. మనోజ్ తను జాగ్రత్తగా తీసుకువెళ్ళు. నువ్వు జాగ్రత్త. నువ్వు కూడా. బాయ్. బాయ్. బాయ్ మనోజ్. ఓకే, బాయ్ విమల. నేను మీకు చాలా రుణపడి ఉంటాను. మీ వల్లే నాకు ఉద్యోగం వచ్చింది. మీ సహాయం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇందులో ఏముంది? విమల చెప్పింది, అందుకే నేను చేశాను. మరి నాకు తెలిసి విమల ఎవరి పేరు అలా చెప్పిండదు. ఎవరైనా చాలా ప్రత్యేకమై ఉంటే అందుకే.
అక్క, ఈరోజు ఇంత తొందరగా? ఇంట్లో కూడా ఎవ్వరూ లేరు. ఈరోజు భగవంతుడు నా మీద దయ తలిచాడనమాట. అఫో, ఎందుకంత కంగారు పడుతున్నావు? బావుస్కేం తెలీదులే. నీ మాటలు చాలా బాగుంటాయి. నువ్వు చాలా అందంగా ఉంటావు తెలుసా? అరే ఏం కాదులే, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా? అంకుల్, మీకేమైనా కావాలా? ఏంటో చెప్పండి. ప్రేమ. నాకు అర్థం కాలేదు. అదే ప్రేమ. ఏదైతే నువ్వు మనసుతో చేస్తావు చూడు, అది. అంకుల్, అంకుల్ ఏం చేస్తున్నారు? అదే మనోజ్ నీకు చేసినట్టే ప్రేమ. నా రాణి.
విమల కవిత కవిత ఏమైంది? ఏంటిదంతా? అంకుల్ ఎవరు చేశారు ఇలా? అంకుల్ అంకుల్ నాన్నగారు మీరా? ఏంటిది? మీరు ఇంతగా దిగజారిపోతారని నేను ఎప్పుడూ ఊహించలేదు. మిమ్మల్ని నాన్న అని పిలవడానికి కూడా సిగ్గుగా ఉంది నాకు. ఎప్పుడు చూడు నాన్న నాన్న అంటుంటావు. ఈ నాన్నకి మాత్రం ఫీలింగ్స్ ఉంటావా? నేను తనని ప్రేమను మాత్రమే అడిగాను, ఇంకేమీ అడగలేదు. అయినా నేను ఇలాంటి వాటిల్లో ఏ మాత్రం సిగ్గుపడను. నాకు ఉపన్యాసాలు ఇవ్వకు, అర్థమైందా? నాన్నగారు దూరంగా ఉండండి, నాకు చాలా అసహ్యం అనిపిస్తోంది. అసహ్యం వేస్తుందా? ఇప్పుడు నా మీద నీకు అసహ్యం వేస్తుందా? ఈ ఇల్లు నేను నీకు కొనిచ్చినప్పుడు అసహ్యం వేయలేదా? అప్పుడు నీకు అసహ్యం వేయలేదు. నువ్వు విడాకులు తీసుకుంటానన్నప్పుడు నేను సపోర్ట్ చేశాను, అప్పుడు నీకు అసహ్యం అనిపించలేదా? మీకు ఏ విషయంలోనైనా నేను సపోర్ట్ చేస్తున్నాను, అప్పుడు మీకు అసహ్యం వేయలేదా? కానీ ఇప్పుడు మాత్రం ఈ రోజు మీ నాన్న కొంచెం ప్రేమ అడిగేసరికి అసహ్యం వేసిందా? నాన్న మీరు నా తండ్రి, ఏం చేస్తున్నారు మీరు? నాకు అలాంటిదేమీ లేదు. ఇంకా నేను ఉపకారం చేస్తున్నాను. ఇదంతా నేను అమ్మాయికి చేసే పెద్ద ఉపకారం. కానీ ఈ రోజు నీకు నా రుణం తీర్చుకునే ఒక పెద్ద సువర్ణ అవకాశం వచ్చింది. నాన్న దూరంగా ఉండండి, నేను మీకు చెప్తున్నాను, ఇది మంచిది కాదు. దాన్ని పంపించు. దూరంగా ఉండండి, ఇది మంచిది కాదు. దూరంగా ఉండండి. పద కవిత. కవిత కవిత నన్ను క్షమించు కవిత. నాకు తెలీదు మా నాన్న ఇలాంటి వాడని. విమల నేను మీ ఇంట్లో ఉండలేను, వేరే ఎక్కడైనా ఇల్లు తీసుకుంటాను. నాకు ఇప్పుడు ఉద్యోగం వచ్చింది, నేను అతనితో ఇంకా జీవించలేను. లేదు లేదు కవిత, నువ్వెక్కడికి వెళ్ళకు. వెళ్ళాల్సింది అతను. రేపు సాయంత్రం ఊళ్ళో దింపేసి వస్తాను. నువ్వు బాధపడుకో, బాధపడుకో. కవిత, ఈరోజు ఆఫీస్ మొదటి రోజు కదా, నువ్వు బాగా పని చేశారేనా? పని మీదే దృష్టి పెట్టు, అర్థం చేసుకో. నాకు తెలుసు నిన్న జరిగిన దానివల్ల చాలా కష్టంగా ఉంటుంది. కానీ కవిత, ఇదంతా మర్చిపోవడానికి ప్రయత్నించు. నువ్వేమీ బాధపడకు, నేను జాగ్రత్తగానే ఉంటాను. ఇది విను, నువ్వు ఇంటికొచ్చేలోపు నేను నాన్నని ఊరికి పంపించేస్తాను. నువ్వు కంగారు పడుకో, సరేనా? ఓకే పద, జాగ్రత్తగా వెళ్ళు. నువ్వు జాగ్రత్త. ఇక్కడేం చేస్తున్నావు? ఇటువంటి మంచి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాను.
వదలు నన్ను, వదలు, వదలు, మంచి అవకాశం. నన్ను వెళ్ళనివ్వు, ఏయ్, వదలు నన్ను, మాట విను. వదలు, వదలు, వదలు. వదలు, 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 ఏయ్, నన్ను వదిలేయ్. మాట విను. ఏయ్, వదలు, వదలు. వదలు, వదలు. ఈ మనస్తత్వం ఏంటి? తన కోరిక తీర్చుకోవడానికి ఎవరి ప్రాణాన్నైనా తీయాలని ఆమె ఖచ్చితంగా అనుకోదా? బాబురావు ఇప్పుడు ఎంత రాక్షసుడిగా మారిపోయాడంటే అతన్ని ఆపడం బహుశా కష్టం కావచ్చు. తనకు తెలుసు సొంత కుమార్తె విమల తన తప్పుడు ఉద్దేశాల గురించి తెలుసుకుంటుందని, అయినా ఆగలేదు. అంతేకాకుండా అతనికి దాని గురించి జాలిగా గాని బాధగా గాని అనిపించలేదు. కవిత ప్రాణం తీయడం వల్ల ఘోరమైన తప్పు చేశానని అనుకున్నాడు. తను నీచమైన కోరికలను తీర్చుకున్నాడు. కవితతో బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకుని ఆమెను చంపడం ద్వారా ఇది అనారోగ్యకరమైన మరియు మానవత్వానికి నిదర్శనం. బాబురావు మనస్తత్వం అతని కుటుంబాన్ని మరింత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టబోతుంది. చూద్దాం రండి. విమల, నేను చెప్పేది అర్థం చేసుకో. ఇంకా టైం ఉంది. ఆలోచించు. నువ్వేదైతే చేస్తున్నావో అది కరెక్ట్ కాదు. నాన్నగారు, మీకు పరువు పట్టింపులు ఎలాగో లేవు, కానీ నాకు పరువు పట్టింపులు చాలా ఉన్నాయి. కానీ ఇక నా పరువు తీసుకుని మర్యాద లేకుండా ఇక్కడ ఉండలేను, అర్థమైందా? అందుకే ఇప్పటికిప్పుడే నాతో పాటు ఊరికి వచ్చే. గౌరవం గౌరవం అనే మాట నీ నోటి నుంచి వినడానికి బాగోలేదు. చూశాను నేను. రాత్రి మందు కొట్టి ఇష్టం వచ్చినట్టు తందనాలాడింది చూశాను. అలా ఎలా మాట్లాడుతున్నారు మీరు? మీరు మాట్లాడే మాట నా రూమ్ వరకే పరిమితం. మీలాగా నేను నా పరువుని రోడ్డు మీద లాగలేదు. మిమ్మల్ని నాన్న అని పిలవడానికే ఆలోచిస్తుంటేనే అసహ్యం వేస్తుంది. ఛీ! అరే చెల్లెమ్మా, విమలా, అరే చెల్లెమ్మా, చెల్లెమ్మా ఏమైంది? పద. ఏమైంది చెల్లెమ్మా? ఏమైంది? ఏముందన్నయ్య, జరిగిన విషయం తలుచుకుంటే నా తల తిరిగిపోతుంది. ఏమైంది అసలు? వదినా, అది నాన్నగారు ఆ కవితని ఛీ! నేనెలా చెప్పాలి? నాకు అన్నీ తెలుసు విమల, నాకు అన్నీ తెలుసు. నీకు ఈరోజు తెలిసింది. నేను చాలా రోజుల నుంచి బాధపడుతున్నాను. అంటే అది ఏమైందన్నయ్య? నాతో చెప్పండి, ఏమైంది? అంటే అది మన నాన్న చాలాసార్లు హేమను కూడా బలవంత పెట్టడానికి ట్రై చేశాడు. ఏంటి? వదినా, మమ్మల్ని క్షమించండి వదినా. మా ఇంట్లో మీరు చాలా అవమానపడ్డారు.
నువ్వు ఇలా ఎందుకు చెప్తున్నావు విమల? అన్నయ్య ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఏంటిదంతా? వాళ్ళ కూతురు లాంటి కోడల్ని కూడా ఛీ! మనోజ్, ఒక్క నిమిషం. చెప్పు మనోజ్. విమల విమల అది కవిత. కవిత? ఏమైంది కవితకి? తను బానే ఉందా? అరే త్వరగా చెప్పు, ఏమైంది తనకి? లేదు, ఏంటి? నేను చాలా వెతికాను. నేను ఫోన్ కూడా చేశాను, కనెక్ట్ అవ్వలేదు. పోలీసులు తన శవం కనిపెట్టారు. శివమా? శవమా? శివం? అవును, తననెవరో రేప్ చేసి చంపేశారని పోలీసులు చెప్పారు. విమల విమల చెల్లెమ్మ, ఏమైంది? అదే ఆ కవిత. తనని ఎవరు రేప్ చేసి చంపేశారు. ఎవరేం చేశారు? నాకు తెలుసు, ఇదెవరు చేశారో నాకు తెలుసు. అన్నయ్య, అన్నయ్య ఇప్పుడు వీటిని ఆపాలి. అంటే అంటే ఏంటంటే, ఏ మనిషి అయితే మన జీవితాన్ని నాశనం చేశాడో, మన సొంతింట్లోనే మన జీవితాన్ని నరకంగా మార్చాడు ఈ మనిషి. మనం సంతోషంగా జీవించలేము, ఇక మీదట నిద్రపోలేము. మనకు శాంతి మరియు సౌకర్యం అవసరం. మనం ముఖ్యంగా మన గౌరవాన్ని కాపాడుకోవాలి. ఇది జరగాలంటే మనం అతన్ని అంతం చెయ్యాలి. హత్య? అవును విమల, నువ్వు చెప్పింది నిజమే. ఈరోజు కవిత, రేపు నేనుంటాను. మరి మీరు ఎంతసేపు మౌనంగా ఉంటారు భూషణ్ గారు? అంటే ఆయన హత్య చేస్తే మనం అందరం పోలీసులకు దొరికిపోతాం. ఈ ఇల్లు, ఈ ఆస్తి, డబ్బు మొత్తం కోల్పోయే అవకాశం ఉంది. మనం ఒక పని చేద్దాం, అతనే ఆత్మహత్య చేసుకున్నట్టు చేద్దాం. ప్రజలందరూ కూడా దీన్ని నమ్మేలా చేద్దాం. అవును విమల, అది సరైంది. మనం వాళ్ళని చంపి ఇంటి వెనుక ఉన్న బావిలో పడేద్దాం. ఎవ్వరికీ ఈ విషయం తెలీదు. ఇది బాగానే ఉంది. సరే. నెమ్మదిగా నెమ్మదిగా. అమ్మయ్యా, ఇక పదండి, వెళ్ళి నిద్రపోదాం. ఉదయం మనం లేవగానే మనం అనుకున్నది చేద్దాం. పదండి. పద. భయ్యా, ఆగండి ఆగండి. మీరు మా మామయ్య గారిని ఏమన్నా చూసారా? నాన్నని గారిని చూసారా? ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. తెలీదు. భయ్యా, మీరు మా నాన్నగారిని ఎక్కడైనా చూసారా?
అరే అక్క, అలా ఏడవకండి. నాన్న ఎక్కడికో వెళ్ళుంటారు, వచ్చేస్తారులే. అరే ఇలా ఎప్పుడు జరగలేదు. చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు? ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో మాకెలా తెలుస్తుంది? అలా అయితే వెంటనే పోలీసుని పిలవండి. ఎప్పటి నుంచి కనిపించట్లేదు సార్? నిన్న రాత్రి మేమంతా అన్నం తిని పడుకున్నాం. ఉదయం లేచి చూస్తే నాన్న కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడో? మేమందరం చాలా చోట్ల వెతికాం. మాకు ఆయన గురించి చాలా భయంగా ఉంది సార్. మాకు అర్థం కావట్లేదు సార్ ఆయనకి ఏమైందో. ఓకే, మీరంతా ఇల్లు మొత్తం చెక్ చేయండి. మీరు బయట మొత్తం చెక్ చేయండి. ఇంతకుముందు ఇలా జరిగిందా? మీ నాన్నగారు మీకు చెప్పకుండా బయటికి వెళ్ళడం? సార్ ఇక్కడ ఉన్నాడు సార్. నాన్నగారు, మామయ్య గారు, మామయ్య గారు, నానా, మామయ్య గారు, గారు, విమల, మామయ్య గారు, నానా. ఇతను బావిలో ఎలా పడిపోయాడు? లేదు సార్, నాన్న మందు ఎక్కువ తాగుతూ ఉంటాడు. ఒకవేళ రాత్రి మందు ఎక్కువ తాగటం వల్ల బాగా మత్తెక్కి ఏటి వెళ్తున్నాడో తెలియక బావిలో పడిపోయి ఉంటాడు. నాన్న, మీ నాన్న ఎలా చనిపోయాడో మేము కనుక్కున్నాం. ఎలా? అది మీరే చెప్పాలి. ఎందుకంటే నిన్న రాత్రి అతను మందు తాగలేదు, అతను బావిలో పడి చనిపోలేదు. ఎవరో అతన్ని హత్య చేశారు. ఇది మీ నాన్న పోస్ట్ మార్టం రిపోర్ట్. ఇప్పుడు మీరే చెప్పాలి, మీ నాన్నని ఎవరు చంపారో, ఎందుకు చంపారో? మేమే చంపాం. ఏం చేస్తాం ఇలాంటి నాన్నని? ప్రతి అమ్మాయిని అనుభవించాలని చూస్తాడు. ఇలాంటి మనిషిని తండ్రి అని చెప్పుకోవడానికి సిగ్గనిపించింది మాకు. ఇలాంటి తండ్రి బతికుండడం కన్నా చావడమే మంచిదనిపించింది. అలాంటి వ్యక్తికి ఇదే సరి అయిన శిక్ష. ఈ ముగ్గురిని అరెస్ట్ చేయండి. బాబురావు తన నేరాలకు శిక్షించబడ్డాడు, కానీ అన్యాయంగా. భూషణ్, హేమ మరియు విమల బాబురావు దురాఘాతాలు వదిలించుకోవడానికి ఎంచుకున్న పద్ధతి, కానీ అది తప్పు. అతను అనుకుంటే అతనిపై పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, కానీ అలా చేయకుండా చట్టాన్ని తన చేతుల్లో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇలాంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేము. మిత్రులారా, అందరూ వినండి. ఇంట్లో ఏదైనా తప్పు జరిగితే బయట సమాజం వల్ల దాన్ని దాచిపెట్టుకోవాలనుకుంటారు. ఎందుకు? నేరం ఏదైనా సరే అది నేరమే కాబట్టి దాన్ని భయంతో వాళ్ళు దాచడానికి ప్రయత్నిస్తారు. సరైన సమయంలో దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. దీన్ని పెంచమని మరియు మా అభ్యర్థన ఏంటంటే, తన సొంత ఇంట్లో ఉన్న ప్రతి కోడలకు మరియు కుమార్తెకు గొంతు విప్పి మాట్లాడండి. ముందుకు సాగండి మరియు అణిచివేత జరగకుండా ఆపండి. సమయం తీసుకో, చాలా ఆలస్యం కావచ్చు. నేను మీ గిరీష్ జైన్ క్రైమ్ అలర్ట్ ఎపిసోడ్ నుండి సెలవు తీసుకుంటున్నాను. అప్పటి వరకు బీ అలర్ట్, క్రైమ్ అలర్ట్. నేరాలకు వ్యతిరేకంగా స్వరం వినిపించండి.